బిగ్ బాస్ 9 లేటెస్ట్ ప్రోమోతో పాటు ఈరోజు ఎవరెవరు నామినేట్ అయ్యారు అదే విధంగా సండే ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మెయిన్లీ ఈరోజు నామినేట్ అయింది ఎవరంటే భరణి గారు, నిఖిల్, దివ్య, సంజన, రీతు అండ్ గౌరవ్. సో ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు. ఎవరెవరిని నామినేట్ చేశారు అనేది మీరు ప్రోమోలో చూస్తే కూడా తెలిసిపోతుంది. బట్ ఓవరాల్గా ఎవరెవరు నామినేట్ చేశారు అనేది మాట్లాడుకుందాం. దానికన్నా ముందు సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి. సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ భరణి గారు అండ్ తనుజ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇమాన్యుయల్ సో కింద పెట్టినప్పుడు అండ్ దివ్య కూడా భరణి గారిని కింద పెట్టినప్పుడు కూడా అనిపించింది ఏంటంటే, భరణి గారు స్టార్టింగ్ నుంచి వెళ్ళి తనుజ కోసమే కష్టపడ్డారు. అండ్ దివ్య కోసం కూడా స్టాండ్ తీసుకొని దివ్య తరఫున మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరికి సపోర్ట్గా ఉంటూ తను బలైపోయిండు. అండ్ భరణి గారు కూడా తన కోసం తాను స్టాండ్ తీసుకోలేకపోతుండు. బయటకి చూసి వచ్చిన తర్వాత ఓటింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి, అంటే ఓటింగ్ ఎక్కువ ఉన్నది ప్లస్ తను సీరియల్ యాక్టర్స్ చాలా మందికి తెలుసు తనుజ. అండ్ అదే విధంగా పిఆర్ ఉన్నది. సో అన్ని రకాలుగా తనకు చాలా పుష్ ఉన్నది. సో ఎక్కడ చూసినా ఏ ఓటింగ్ చూసినా టాప్లో ఉన్నదైతే తనుజ. సో కాబట్టి తనతో పెట్టుకోవడం ఎందుకు, సో నాకన్నా తనే గ్రేట్ అన్నట్టు మాట్లాడుతుండు. ఒకవేళ తను బయటికి వెళ్ళి రాకపోయి ఉంటే తన దృష్టిలో భరణి గారే టాప్లో ఉన్నారని తను అనుకొని, సో చాలా సందర్భాల్లో దివ్యతో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. సో నాతో పెట్టుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి. అలాంటి కాన్ఫిడెన్స్ అంటే భరణి గారికి ఉన్న క్యాలిబర్ మొత్తం పోయింది బయటికి ఒకసారి వచ్చిన తర్వాత అండ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత. దానికి రీజన్ ఎవరంటే మెయిన్లీ ఈ బాండింగ్సే. సో బాండింగ్స్ అనేది స్టార్టింగ్లో మంచిగా ఉన్నప్పటికీ తర్వాత ఎవరైతే తనుజ అండ్ దివ్య పెట్టుకున్నారో వాళ్ళ వల్ల భరణి గారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ వెళ్ళిపోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే టాపిక్ తీసుకురావడం. అండ్ దివ్య తనుజ మీద కక్ష కట్టి, సో దివ్య చేసిన తప్పుకి మధ్యలో భరణి గారిని తీసుకొచ్చి, భరణి గారి వల్లనే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మాట్లాడినందుకు నాగార్జున గారు ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు ఇట్లా ఎందుకు తీసుకొచ్చినావు పాయింట్, నీ మీద దివ్యకు కక్ష ఉంటే సో అది ఎనీ రీజన్ అయి ఉండొచ్చు. నిన్ను టార్గెట్ పెట్టుకొని ఉండొచ్చు. నువ్వు టాప్లో ఉన్నావు అని చెప్పి నీ మీద టార్గెట్ పెట్టుకొని ఉండొచ్చు. ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. నువ్వు భరణి గారు ఎందుకు తీసుకొచ్చినావు అని తనుజని క్వశ్చన్ చేయలేదు. అండ్ అదే విధంగా కళ్యాణ్ విషయంలో కూడా కళ్యాణ్‌ని కే అని చెప్పి రాసిన విషయంలో అది కరెక్టే అయి ఉండొచ్చు. అది తన స్ట్రాటజీ అయి ఉండొచ్చు. తనను కళ్యాణ్ నామినేట్ చేయాలనుకున్నాడు కాబట్టి సో కే అని చెప్పింది. ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చినట్టు. సో అట్లా రాయడం కరెక్టేనా అని నాగార్జున గారు అడగడం ఎందుకు, అడిగినప్పుడు అది స్ట్రాంగ్‌గా ఎందుకు అడగలేకపోయిండు. ఏదో కామెడీగా ఎందుకు తీసుకొచ్చినావమ్మా అని చెప్పి కామెడీగా ఎందుకు చేస్తుండు తనుజ విషయంలో. ఎందుకంటే టాప్‌లో ఉన్నది కాబట్టి. అండ్ ఈవెన్ ఆడియన్స్ కూడా ఓటేసినప్పుడు సాటర్డే ఎపిసోడ్‌లో ఆడియన్స్‌తో అనేటప్పుడు కూడా తనుజకు అగెన్స్ట్‌గా కూడా ఉన్నారా అని చెప్పి క్వెషన్ రేజ్ చేసిండు. అంటే తనుజకు సపోర్టర్స్ లేకుండా అంటే అందరూ సపోర్ట్ చేయాలా? తనుజ అంటే ఉన్న అందరిలో టాపా? రియాలిటీలో ఓటింగ్ పక్కకు పెట్టండి. ఓటింగ్ అనేది మెయిన్లీ 3 ఒకటి పిఆర్, చాలా పెద్ద పిఆర్ తనది. అండ్ అదే విధంగా సీరియల్ యాక్టర్స్ అవ్వడం వలన లేడీస్ ఫాలోయింగ్ చాలా వరకు ఉంది. మోస్ట్‌లీ లేడీస్ ఫాలోయింగ్ సీరియల్ చూసే వాళ్ళందరికీ, ముద్దమందారం సీరియల్ చూసే వాళ్ళందరికీ సో తను ఫేవరెట్ కాబట్టి లేడీస్ ఫాలోయింగ్ ఉంది. అండ్ ఇంకొకటి స్టార్టింగ్‌లో తను పాజిటివ్‌గా ఉండడం అండ్ ఆ బాండింగ్స్ అనేవి చాలా మందికి నచ్చి సో చాలామంది దానికి కనెక్ట్ అయిపోయారు. కాబట్టి అన్ని విధాలా అండ్ చూసుకుంటే భరణి గారిది ఎంత తప్పుంది, తనుజది కూడా తప్పుంది ఒక పాయింట్‌లో. ఎందుకంటే బాండింగ్స్ పెట్టుకున్న ఇద్దరు కాబట్టి. అండ్ దివ్యది కూడా ఎంత తప్పుందో భరణి గారిది కూడా తప్పుంది. దివ్య స్టార్టింగ్‌లో వచ్చి భరణి గారు టాప్‌లో పెట్టిన దివ్య, మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు పడిపోయారని చెప్పి చెప్పడం ఏంటి? పడిపోవడానికి రీజన్ ఎవరు? తనుజ కూడా భరణి గారిని కింద పెట్టింది. భరణి గారినా ఎవరినో కింద పెట్టింది. సాయినా? అది క్లారిటీగా గుర్తులేదు నాకు. బట్ ఓవరాల్‌గా భరణి గారి విషయంలో ఏదైతే దివ్య చెప్పిందో అదే పాయింట్ నేను కన్సిడర్ చేస్తే బన్నీ గారు పడిపోవడానికి రీజన్ ఎవరు? మీరు. తనుజ అండ్ దివ్య. వీళ్ళిద్దరూ ఆయనను టార్గెట్ పెట్టి అంటే కావాలనో వాళ్ళకి తెలియకుండానో ఆయన గేమ్‌ని మొత్తం పాడు చేసిర్రు. ఇప్పటికి కూడా పాడు చేస్తూనే ఉన్నారు. తను సీరియస్ అయ్యి ఇద్దరికీ వార్నింగ్ ఇయ్యాల్సిన పోయి తను కూడా సో వాళ్ళు ఏడుస్తుంటే ఓదార్చడం, వాళ్ళు ఏడుస్తున్నారు కదా! అయ్యో పాపం అనడం కూడా సో అది తనకే బ్యాక్ ఫైర్ అయితుంది. ఇప్పటికైనా స్ట్రాంగ్‌గా నిలబడి ఎవరు ఏడిస్తే మనకేంటి? మనం వచ్చింది గేమ్ ఆడుకోవడానికి. స్ట్రాంగ్‌గా నిలబడి ఎవరి తరపున కాకుండా గేమ్ ఎటువైపు వెళ్తుందో ఆ గేమ్ వైపు కరెక్ట్‌గా ఉన్నట్లయితే తను మళ్ళీ స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తారని చెప్పుకోవచ్చు. బట్ ఇవన్నీ చూసిన తర్వాత అండ్ శర్మ సో అండ్
తను అక్కడి నుంచి రావడమో మరి ఏందో గాని మొత్తానికైతే 'నాగార్జున గారు' అండ్ 'బిగ్ బాస్' ముద్దు బిడ్డ అని చెప్పి కూడా టైటిల్ వచ్చేసింది తనుజ గారికి. మీరెక్కడ చూసుకున్నా కామెంట్‌లో చూసుకుని తెలిసిపోతది. అండ్ ఏ రివ్యూర్ గురించి అంటే ఎలాంటి 'బిగ్ బాస్' రివ్యూని గురించి మీరు వీడియోలు చూసినా కూడా మీకు తెలిసిపోతది. తనుజ తనుజకి ఎంత పాజిటివ్‌గా ఉందో 'బిగ్ బాస్ నైన్' టీమ్. అండ్ తనుజ గురించి ఎన్ని ప్రోమోలు ప్రోమో కట్టింగ్స్ గాని అన్నీ పాజిటివ్‌గానే ఉంటాయి. అండ్ ఈవెన్ ఏదైనా క్వెషన్ రైజ్ చేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా సెపరేట్‌గా ఆయన పక్కకి తీసుకొచ్చి కన్ఫెషన్ రూమ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి 50 టు 1 అవర్ మాట్లాడతారని చెప్పి ఆహ్, మన శ్రీజ కూడా చెప్పింది. చాలామంది చెప్పిర్రు. సో, ఇవన్నీ చూసినట్లయితే సో, విన్నర్ అయితే నేను గెస్ చేసినంత ప్రకారం అండ్ ఇది 100%కి 100కి 100% 200% నిజమైతుంది. తనుజ ఈస్ గోయింగ్ టు బి ద 'బిగ్ బాస్ 9' తెలుగు విన్నర్. సో, రాము ఎలిమినేట్ అవ్వడం కూడా మంచిదే అయింది. రాము అక్కడ ఉండి నెగెటివ్ అవ్వడం కన్నా అంటే లేదంటే కమెడియన్ అవ్వడం కన్నా ఆహ్, ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నాడు. అందరితోటి బాగానే ఉన్నాడు. సో, అందుకే బయటికెళ్ళేటప్పుడు తను బాధపడతలేడు. కొంచెం గూడా వాళ్ళ వాళ్ళ మధ్యన వాళ్ళతో ఇప్పుడు మామూలుగా ఎవరైనా బయటికెళ్ళిపోతుంటే 'బిగ్ బాస్' హౌస్ నుంచి అయ్యో! ఎళ్ళిపోతున్నా అని చెప్పి బాధపడడమో, ఏడవడమో చేస్తారు. కానీ 9 వారాలున్న ఆహ్, రాము సో, వాళ్ళ మమ్మీ గుర్తొచ్చింది. అది గూడా అయ్యుండొచ్చు. అందరికి గుర్తొస్తది. బట్ అయినా గూడా ఎళ్ళిపోయేటప్పుడు కొంచెం బాధపడతారు. ఏ బాధ లేకుండా సింపుల్‌గా ఎళ్ళిపోయిండంటే అక్కడ ఎంత సో, తన వైపు ఎంత ఎంత ప్రయత్నించి ఎంత చేసినా సో, తనకు గుర్తింపు రాదని అర్థమైపోయింది. అందుకే ఆ వీక్ ఎట్లైనా ఎళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి అసలు గేమ్ మొత్తం గివ్ అప్ ఇచ్చేసిండు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని హింట్స్ ఒకటి గాదు, 2 గాదు ఒక 30, 40 హింట్స్ ఎవరొచ్చినా హింట్సే. ఎవరు చెప్పినా అమర్‌దీప్ వచ్చినా ఆహ్, అండ్ కొత్త మన వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చినా, హైపర్ ఆది వచ్చినా, ఎవ్వరొచ్చినా తనుజ, తనుజ, తనుజ. విన్నర్ మెటీరియల్ తనుజ విన్నర్ మెటీరియల్. ఇన్ని చెప్పిన తర్వాత ఎవరికైనా ఎందుకు ఆడాలనిపిస్తది. అండ్ ఇమాన్యుయల్, తనుజ నేను చెప్తున్న ప్రకారమే జరగబోతుంది 100% రాసిపెట్టుకోర్రి. తనుజ టాప్ 1, టాప్ 2లో ఇమాన్యుయల్, టాప్ 3 వచ్చేసి కళ్యాణ్. సో, ఇమాన్యుయల్‌ని, తనుజని లాస్ట్‌లో నాగార్జున గారు తీసుకెళ్తారు బయటికి. తీసుకెళ్తారు. అప్పుడు అనౌన్స్ చేసేది తనుజ పేరు. ఇది కన్ఫర్మ్. కళ్యాణ్ ఎందుకు సెకండ్ రాదు, థర్డ్ అని చెప్తున్నా అంటే కళ్యాణ్ తనుజని, కళ్యాణ్ పక్క పక్కన నిల్చోబెట్టాడు. సో, రైవల్రీగా ఇమాన్యుయల్ బాగుంటాడు కాబట్టి అంతే అయ్యుంటది. అండ్ లాస్ట్‌లో రీతు ఉండే ఛాన్సెస్ ఉంది ఫోర్త్ పొజిషన్‌లో. ఫిఫ్త్ పొజిషన్‌లో ఒకవేళ రీతు అటు ఇటు అయితే ఫోర్త్ పొజిషన్‌లో రీతు గాని, డీమోన్ గాని, ఫిఫ్త్ పొజిషన్‌లో డీమోన్ గాని, రీతు గాని. సో, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉండొచ్చు. ఒకవేళ టాప్ 6 గనక పెట్టి అంటే తక్కువన ఎలిమినేషన్ జరిగి ఒకవేళ టాప్ 6 ఉంటే మేబీ భరణ్ గారే ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే దివ్య గూడా ఉండొచ్చు. లేదంటే దివ్య ఈ వీకే గూడా ఎలిమినేట్ అయిపోవచ్చు. నామినేషన్‌లోకొచ్చింది కాబట్టి. ఎందుకంటే తనకిప్పుడు నెగటివిటీ చాలా ఉంది. బికాజ్ తనుజతోటి పెట్టుకున్నది కాబట్టి. అండ్ అదే విధంగా తనుజని టార్గెట్ చేసినట్టు క్లియర్‌గా తెలిసిపోయింది కాబట్టి సో, తనకు భరణి గారి గురించి తనుజని టార్గెట్ చేయడం గాని, తనుజని టార్గెట్ చేయాలని కాదు గానీ ఎప్పుడైతే దివ్య ఆహ్, ఒక కెప్టెన్సీ టాస్క్ అనుకుంటా. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో దివ్యని మోసం చేసింది. అంటే తనుజ. ఆ పాయింట్‌లో తనుజది ఎంత తప్పుందో, ఈ పాయింట్‌లో దివ్యది గూడా అంతే తప్పుంది. అంతే అంతకు మించి ఏం లేదు. సో, తనను నమ్మించి మోసం చేయడం అది ఎంత తప్పో ఇది గూడా అంతే తప్పు. సో, అంటే తన బ్యాక్ సైడ్ మాట్లాడడం, తనని టార్గెట్ చేయడం అండ్ ద డిమాన్‌కు వీళ్ళందరికీ చెప్పడం గూడా సో, దివ్యది తప్పే. ఓకే. ఓటింగ్ లేదు తనకు ఇప్పుడు మళ్ళా తను గూడా ఒక కామనర్ గాబట్టి సో, మోస్ట్‌లీ తనే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ గౌరవ్ గాని ఆహ్, ఒక మంచిగా ఆడుంటే, మంచి గేమ్ ఆడితే, లేదంటే దివ్య మళ్ళీ కమ్‌బ్యాక్ ఏదైనా మంచి గేమ్ ఆడుంటే, ఈ వారం ఏమైనా మంచిగా ఆడితే మళ్ళీ తను ఉండే ఛాన్స్ ఉంది. సో, ఇక నామినేషన్స్ విషయానికొచ్చినట్లయితే, సో, నిన్నటి ఎపిసోడ్‌లో కళ్యాణ్‌ని చాలామంది అనుకుంటుర్రు. కళ్యాణ్ ఎందుకు దివ్యని స్టాండ్ తీసుకోలేకపోతుండు, దివ్యతో ఎందుకు స్ట్రాంగ్‌గా మాట్లాడలేకపోతుండు, స్ట్రాంగ్‌గా ఎందుకు కౌంటర్ ఇయ్యకపోతుండంటే, అక్కడ ఇమాన్యుయల్ గాని, తనుజ గాని అవ్వాలని మెయిన్‌లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి తనుజ. సో, ఇమాన్యుయల్ అయ్యిండు కాబట్టి అండ్ అదే విధంగా టాస్క్‌లో ఆడేటప్పుడు కళ్యాణ్‌ని లేపేస్తేనే భరణి గారిని కూడా లేపే ఛాన్స్ ఉందని చెప్పి క్లియర్‌గా వీడియోలలో చేసి చూపించినప్పటికి తన మీద ఎందుకు కోపం వస్తలేదంటే కళ్యాణ్‌కి. సో, మేబీ తను ఆ పాయింట్ రైజ్ చేసింది. ఏందంటే భరణి గారు లేచే టైంలో అని చెప్పింది. లేచే టైంలోనే నేను కూర్చున్నానేమో నాకు డౌట్ ఉందని చెప్పి. అది కూడా తన స్ట్రాటజీ అయ్యుండొచ్చు.
బట్ కళ్యాణ్ ఏందంటే మేబీ సో తను అలా అనుకుందేమో అని చెప్పి నమ్మి సో తను వదిలేసినట్టున్నాడు. సో అంత సీరియస్‌గా తీసుకోలేదు ఈ పాయింట్‌లో. తను తీసేసినా కూడా తన టీమ్ కోసం ఉన్నాడు. ఇప్పుడు అదే తనకు పాజిటివ్ అయింది. బట్ దివ్యాని గనుక ఒక్కసారి ఆహ్, అంటే నమ్మడమే గాకుండా నమ్మినందుకు మోసం చేసినావు అని చెప్పి కొంచెం ఫైర్ అయ్యి ఉంటే బాగుండేది అని చాలా మందికి అనిపించింది. అండ్ చాలామంది వచ్చినోళ్ళు 5 మెంబర్స్ అంటే ఉన్నోళ్ళలో 5 మెంబర్స్ 5 పాయింట్స్ చాలామంది ఐదుగురు చెప్పిందేంటంటే తనుజ గోయింగ్ టు బి టాప్. అండ్ అదే విధంగా టైటిల్ దగ్గర ఉన్నది ఇమాన్యుయల్ కూడా టాప్ 5 ఓట్స్ వచ్చినాయి. సో దీన్ని బట్టి చూస్తుంటే క్లియర్‌గా ఇమాన్యుయల్ గేమ్ అన్ని విధాలా బాగుంది. బట్ ఒక మైనస్ పాయింట్ ఉంది. ఏందంటే ఇప్పటివరకు నామినేషన్ రాలేదు. ఈవీ కూడా నామినేషన్ లేడు బికాజ్ ఆఫ్ కెప్టెన్ కాబట్టి. సో నెక్స్ట్ వీక్ నుంచి నామినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి ఫ్యామిలీ వీక్. సో సింపుల్‌గానే ఉంటది. ఫ్యామిలీ వీక్ తర్వాత ఏముంటది అంతగానే ఏముండదు. పెద్ద గేమ్స్ ఉండవు. ఉంటే ఉండొచ్చు మేబీ ఫ్యామిలీ వీక్ తర్వాత. ఫ్యామిలీ వీక్‌లో గేమ్స్ ఏమి ఉండవు. ఆహ్, సో మొత్తం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే తనుజ గోయింగ్ టు బి విన్ అండ్ కళ్యాణ్ సెకండ్ ఆర్ థర్డ్. మోస్ట్‌లీ థర్డ్ ఉంటాడు. ఎందుకంటే ఆహ్, అక్కడ శివాజీ గారు సో, మన పల్లవి ప్రశాంత్ ఆ టైంలో చూసుకుంటే అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని రైవల్రీ కాబట్టి వాళ్ళిద్దరిని లాస్ట్‌లో తీసుకెళ్ళిండు. శివాజీ గారికి ఓట్ బ్యాంక్ చాలా ఉండే అప్పుడు. బట్ స్టిల్ ఆయన థర్డ్ పొజిషన్ వచ్చిండు. దీన్ని బట్టి చూస్తే కళ్యాణ్‌కి ఎక్కువ ఓటింగ్ ఉన్నా కూడా ఒకవేళ ఇమాన్యుయల్‌కి ఓటింగ్ పెరిగినట్లయితే ఇమాన్యుయల్ అండ్ తనుజ టాప్ 1 అండ్ 2 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గేమ్ కూడా బాగా ఆడతారు కాబట్టి. బట్ ఒకవేళ ఈ వారాలలో ఏదైనా మ్యాజిక్ జరిగి తనుజ ఏదైనా మిస్టేక్స్ చేసి అండ్ కళ్యాణ్ ఏదైనా పాజిటివ్ అయితే తప్ప సో గెలిచే ఛాన్స్ అయితే లేదు. సో ఈరోజు నామినేషన్స్ విషయానికొచ్చినట్లయితే సంజన గౌరవం చేసింది. గౌరవ్ సంజనాని చేసిండు. అండ్ ఇమాన్యుయల్ భరణి గారిని చేసిండు. అదే రీజన్ సింపుల్ రీజన్. మీరచ్చినంక ఫైర్ కనబడతలేదు. మళ్ళీ అదే ముసుగులో గుద్దులాట లెక్క సింపుల్‌గానే ఆడుతుర్రు. మళ్ళీ అదే బాండింగ్స్‌లో లెక్కనే ఉంది ఆట అని చెప్పి. అదే తగ్గించుకుంటే బావుంటది. తనుజ ఏడ్చిందనో, దివ్య ఏడ్చిందనో ఆహ్, తనకు స్టాండ్ తీసుకోవాలనంగానే దివ్య మీద ఎంత ఫైర్ అయ్యిండో తన గురించి మళ్ళీ అదే టాపిక్ మాట్లాడినప్పుడు, "దివ్యకు, నీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోర్రి. నా పేరు లాగొద్దు" అని చెప్పి మరీ ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లయితే బాగుండేది. ఈవెన్ తనుజకు గూడా. ది తనుజ ఏడుస్తదని చెప్పి భయపడుతుండు గానీ, అదొక తన స్ట్రాటజీ అని నాకైతే అనిపిస్తుంది. ఏడుస్తూ, ఏడుస్తూనే స్టార్టింగ్ వారాలలో చాలా దారుణంగా తనని నాన్న, నాన్న, నాన్న అనుకుంటూ వాడుకొని లాస్ట్‌కు తను ఎళ్ళిపోవడానికి కారణం గూడా అయింది. అంటే దివ్యది గూడా ఒక రీజన్ ఉంటది. ఇద్దరు దివ్య అండ్ తనుజ. ఇప్పుడు మళ్ళీ అదే ఏడుస్తుంటున్నదని చెప్పి కనికరం చూపడం. ఆహ్, తను ఏడ్చినా కమ్‌బ్యాక్ ఇస్తది. ఏం పెద్ద నేరమేం కాదు కదా! జస్ట్ కెప్టెన్సీ పోయింది. అది ఎంతమందికి పోతా ఉంటది. జనరల్‌గా జరిగేది. రీతు కూడా అంతే. రీతు ఎన్ని సార్లు ఓడిపోయింది. ఎన్ని సార్లు లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయింది. ఎన్ని వారాల దాకా లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయింది. సో, కాబట్టి నీ గేమ్ గురించి నువ్వు ఆడుకున్నట్లయితే భరణి గారు మళ్ళీ టాప్ పొజిషన్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. టాప్ 5 లోకి. అండ్ రీతు నిఖిల్ వచ్చేసి రీతుని చేసిండు. అదే సింపుల్ రీజన్స్. అండ్ నిఖిల్‌ను సుమన్ అండ్ కళ్యాణ్ చేసిర్రు. కళ్యాణ్ అసలైతే అదే సింపుల్ రీజన్స్ చెప్తా ఉంటాడు. నీ ఆట మెరుగుపరుచుకో అలాంటియే. అదే రీజన్. సుమన్ అన్న కూడా అదే కాపీ కొట్టుంటాడు మేబీ. దివ్యనొచ్చేసి రీతు అండ్ భరణి చేసిర్రు. ఇది కరెక్ట్. భరణి గారు ఇప్పుడైనా స్టార్ట్ చేసిర్రు. దివ్యనే కాకుండా తనుజని కూడా చేసేదుండే. ఒకవేళ ఇద్దరిని నామినేట్ చేయాల్సొస్తే. ఎందుకు అంటే దివ్యను చేసినందుకు కరెక్టే గాని, అక్కడ నా పేరుని తీసుకొచ్చినావు. నువ్వు నువ్వు ఏడవడం ఓకే. నువ్వు ఏడవడం ఓకే తనుజ. బట్ నా పేరెందుకు తీసుకొచ్చినావు? మీకు మధ్యలో ఉంటే మీరు చూసుకోవాలి గానీ, నా పేరెందుకు తీసుకొచ్చినావు అని చెప్పి నామినేట్ చేయాల్సింది. అప్పుడైనా నెక్స్ట్ టైమ్ అట్లా అనకుండా ఉంటది. అట్లా అంటే భరణి గారు ఏదైనా ఉంటే పర్సనల్ బయట పెట్టుకోర్రి, ఇక్కడ లోపల పెట్టుకోర్రి అని పిచ్చిగా మాట్లాడింది. అక్కడ అసలు పాయింటే లేదు. నిన్ను టార్గెట్ చేసింది. నిన్నెందుకు టార్గెట్ చేసిందంటే నువ్వు టాప్‌లో ఉన్నావు కాబట్టి. అందరి ద్వారా హింట్స్ వచ్చినాయి కాబట్టి అదే రీజన్ మీద నిన్ను టార్గెట్ చేసి సో, నిన్ను ఓడించాలని చూసింది. అది తన స్ట్రాటజీ. ఓడించింది. ఇమ్మాన్యుయల్‌ని గెలిపించుకోవాలని అనుకున్నది. గెలిపించుకున్నది. సో, అది అన్ని విధాలా సక్సెస్ అయింది. అండ్ ఈవెన్ ఆ టాస్క్ గూడా సుమన్ అన్న కన్నా ఎక్కువ పెర్ఫార్మ్ చేసింది దివ్యనే. స్టార్టింగ్‌లో మొత్తం వాళ్ళని లేపింది గానీ, అండ్ సుమన్ అన్నకి చెప్పింది గానీ, సో, టోటల్‌గా దివ్యనే మంచిగా ఆడింది. బట్ ఈ 2, 3 పాయింట్స్ వల్ల తనుజని టార్గెట్ చేయడం వల్ల మళ్ళీ బిగ్ బాస్ టీమ్ ఎక్కడ దివ్య హైప్ అయితుందా అని చెప్పి
మొత్తానికైతే దివ్యాని నెగెటివ్ చేసి పడేసారు. అంటే దివ్య ఆ పాయింట్‌లో నెగెటివ్ గూడా ఉంది. బట్ సో, మొత్తానికైతే అంటే తనుజ చేసిన పాయింట్ ఒక్కటి కూడా కనపడలేదా? అక్కడ బన్నీ గారి పాయింట్ ఎందుకు తీసుకొచ్చింది? అండ్ అక్కడ గేమ్ ఆడేటప్పుడు సడెన్‌లా గేమ్ ఆపించింది. అంటే ఎవ్వరు గూడా అక్కడ గేమ్ ఆపించరు. బట్ ప్రతిసారి గేమ్ ఆపిచ్చేది ఎవరంటే తనుజనే. నాన్న 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 అని అరుస్తది. అంటే గేమ్ జరిగేటప్పుడు. అంత పెయిన్ ఉన్నప్పుడు, అంత బాధున్నప్పుడు సో, గేమ్ గివ్ అప్ ఇచ్చేయాలి గానీ, అది గివ్ అప్ అంటే అట్లా అరవడం, అట్లా చేయడం అంటే చాలా మందికి పెయిన్స్ ఉంటాయి. ఆళ్ళెవళ్ళు చెప్పుకోరు. ఆళ్ళెవళ్ళు సైలెంట్‌గా ఉంటారు. ఈమె కొంచెం ఓవర్ యాక్షన్ గూడా చేస్తది. ఎందుకో నాకైతే తనుజ ఆహ్, విన్నర్ అవ్వడం అంటే నాకైతే యాక్సెప్టబుల్‌గా లేదు. ఎందుకంటే ఇన్ని వారాలు చూసుకుంటూ వచ్చినా ఎవరి మీదనో ఆధారపడి, లేదంటే సైలెంట్ కిల్లర్ లాగా అసలు ఏ గేమ్ ఆడకుండా ఆ బెడ్ టాస్క్ చూస్తూనైతే నాకైతే అసలు అక్కడ ఆడిన మెయిన్ కంటెండర్స్ ఎళ్ళిపోయారు. శ్రీజ తోపులాగా ఆడింది. శ్రీజ అసలు ఓట్ బ్యాంక్ లేకపోవడం వల్ల ఎళ్ళిపోయింది. భరణి గారు శ్రీజని తీసేసి తనుజ కోసం కాపాడినందుకు భరణి గారు ఎళ్ళిపోయొచ్చిర్రు. ఆ! ఇమాన్యుయల్ ఇంత రేంజ్‌లో ఆడితే సపోర్టే ఇయ్యలేదు అని చెప్పి తనుజ అన్నది. ఇవేవి కనబడవు. ఇవేవి కనబడవు. బిగ్ బాస్ టీమ్ గాని, ఆడియన్స్ గాని. ఏమంటే జస్ట్ అందంగా ఉంది. అందంగా ఉందని సీరియల్ యాక్టర్స్ అని మంచిది మంచి మంచి క్యారెక్టర్ లేదని కాదు. అందరూ మంచోళ్ళే అలా ఉన్నోళ్ళందరూ మంచోళ్ళే అలా ఏం చెడ్డోళ్ళు ఎవరు లేరు. అక్కడున్న టాస్క్‌ల వరకు, అక్కడున్న స్ట్రాటజీ వరకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆడతారు. బట్ ఎందుకో నాకైతే విన్నర్ మెటీరియల్ తను అనేసరికి నాట్ యాక్సెప్టబుల్. ఇప్పటివరకైతే తను చూసిన ప్రదర్శన బట్టి. ఎందుకంటే బన్నీ గారు ఎట్లా అయితే ఎలిమినేట్ అయ్యారో, తనుజ గూడా ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ తను చేసిన పనులకు. చాలా సార్లు కింద కామెంట్‌లో చూసిన. తనుజ ఎలిమినేషన్ బటన్, తనుజ ఓవర్ యాక్షన్ బటన్ అని చాలా సార్లు ఒక వేల లైక్స్ ఉన్నాయి తనుజ మీద. స్టిల్ జస్ట్ బికాస్ తను ఇప్పుడు దీని కింద గూడా ఒకవేళ తనుజ పీఆర్ గిట్లా ఈ వీడియోలు చూస్తే కింద కామెంట్‌లలో నన్నేసుకుంటారు. ఏసుకుంటారు. అంతే కాకుండా చాలా దారుణంగా కామెంట్‌లు పెడతారు. అండ్ తనుజని పొగుడుతూ కామెంట్‌లు పెడతారు. తనుజ చేసినయన్నీ ఆహ్, పాజిటివ్సే మాట్లాడతారు. తను నెగెటివ్స్ ఒక్కటి గూడా మాట్లాడరు. అండ్ కళ్యాణ్ గూడా సో, ఆహ్, ఎవరిని గ్రాంటెడ్‌గా అంటే ఎవరిని టార్గెట్ చేయకుండా సింపుల్‌గా ఎళ్ళిపోవాలని చూస్తుండు. అలా కాకుండా ఏది తప్పున్నా అది తనుజ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా స్టాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు గట్టిగా తీసుకుంటే హి విల్ బి టాప్. ఒకవేళ ఓటింగ్ ద్వారా గెలవకపోయినా జస్ట్ హృదయాలను గెలుచుకుంటాడు. ఎందుకంటే చాలామంది గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని సీజన్స్‌లో సో, గెలవకపోయినా గూడా చాలామంది ఆహ్, ఆడియన్స్ గేమ్స్ చూస్తున్నప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి ఓడిపోతారు. చాలా సార్లు రాము, శ్రీజ ఆ స్టార్టింగ్ టాస్క్‌లో శ్రీజ గెలిచింది. కానీ రాము సెకండ్ వచ్చిండు. స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్‌లో. ఆహ్, పొలుసు అది పట్టుకొని ఉండే టాస్క్‌లో. బట్ రాము అంత మంచి ఆటగాడిని జోకర్‌ని చేసేసిర్రు. తను ఎక్కడ స్టాండ్ తీసుకోడు కాబట్టి. స్టాండ్ తీసుకోవాలని ఎంకరేజ్ చేయాల్సింది పోయి, తనుజ ఒక పాయింట్ చెప్పిందని, తనుజ పాయింట్‌ని నిజం చేయాలని చెప్పి, బిగ్ బాస్ ఏవి ప్రిపేర్ చేసి తనని బ్యాడ్ చేసింది. ఎవరిని రాముని. కానీ శ్రీజది ఏవి సెకండ్ టైమ్ అన్నా ప్లే చేయొచ్చు కదా! తనని పిలిచి. తనకంటూ ఒక గుర్తుంటది కదా! అండ్ ఇప్పుడు రాముకు ఏవి లేదు. అండ్ శ్రీజకు ఏవి లేదు. బట్ తనుజ చెప్పిన పాయింట్‌కు రాము ఏవి కూడా ప్లే చేసిండు. అంటే రాము ఏవి క్రియేట్ చేసి రాము రాము విషయంలో ఎక్కడ తను కరెక్ట్ మధ్యలో వచ్చి దూరుతాడనేది నిజం చేయాలని చెప్పి అది చేసిర్రు. అండ్ తను కూడా స్టార్టింగ్‌లో ఒప్పుకున్నాడు కదా! నేను తనుజ అట్లా అన్నందుకు నాకేం ఫీలింగ్ లేదు. నాకేం అనిపియలేదు అని చెప్పి తనే ఒప్పుకున్నాడు కదా! దానికెందుకు క్రియేట్ చేసి, వీడియో చేసి, ఏవి చేసి తనను జోకర్‌ని చేసిర్రు. తనేదైనా మాట్లాడుతుంటే మొత్తం సో, తనని తొక్కేయాలని అంటే తొక్కేయడం అంటే తొక్కేయడం కాదు గానీ, ఒక రకంగా చేస్తారు. సో, అందుకే చాలా హర్ట్ అయిపోతారు ఎవరైనా. ఏముందసలు తన గేమ్ కరెక్ట్‌గా ఆడుతుంది. తన పాయింట్స్ కరెక్ట్‌గా పెట్టేటోడిని ఎంకరేజ్ చేసుంటే టాప్ 5లో తను కూడా రామ్ ఉండాల్సిన క్యాండిడేట్. బట్ అట్లా జరిగిపోయింది. దానికి రీజన్ ఏదంటే ఎక్కడ కూడా ఏ వారం వచ్చినా కూడా కొంచెం కూడా గుర్తింపు లేదు. స్టార్టింగ్‌లో ఉన్నది గానీ ఎప్పుడైతే తనుజ ఊపందుకుందో మొత్తం ఫాలోయింగ్ మొత్తం తనుజ వైపు పెరిగింది. అక్కడి నుంచెల్లి ఎవ్వరిని చూసినా ఈవెన్ కళ్యాణ్‌ని కూడా చాలా వరకు తొక్కాలని చూసిర్రు. రీజన్ ఏందంటే అక్కడ శ్రీజ అండ్ కళ్యాణ్ ఆ గేమ్ ఆడిర్రు. ఆ గేమ్ ఏదంటే జస్ట్ 2 మినిట్స్ 58 సెకండ్స్‌లో ఫినిష్ చేసిర్రు. అంత మంచి గేమ్ ఆడిన కళ్యాణ్‌ని పొగడకుండా శ్రీజ నిన్ను సెలెక్ట్ చేసుకోవడమే తప్పు. శ్రీజ నిన్ను సెలెక్ట్ చేసుకున్నందుకే ఓడిపోయింది. ఆహ్,
ధీమాని సెలెక్ట్ చేసుకుంటే గ్రేట్ అన్నట్టు మాట్లాడడం వల్ల కళ్యాణ్ ఎంత డిప్రెస్‌కి గురైండో ఆ రోజు ఏడ్చిండు గూడా లైవ్‌లో. బట్ అది మెయిన్ ఎపిసోడ్‌లో ఏయలేదు గానీ. సో ఏందో ఏమో మరి ఇదైతే మరి దీని గురించి మీరు కామెంట్ జేయండి. ఇది ఈరోజు నా నామినేషన్స్. అండ్ అదే విధంగా గెలవబోయేది ఎవరో తెలుసు. అందులో ఏముంది బొక్కలో 'బిగ్ బాస్'